తిరుపతి ప్రపంచంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. భారతదేశం నలుమూలల నుండి ఎందరో యాత్రికులు భక్తులు తిరుపతికి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించి తరించిపోతుంటారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు ఇక్కడ అనాథ నుండి గ్రామదేవతలు కూడా నెలకొని ఉండటం గమనించదగిన విషయం. తిరుపతి పరిసర ప్రాంతాల వారు స్థానికులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంతగా ఆరాధిస్తారో తిరుపతి గ్రామదేవత అయిన గంగమ్మను కూడా అంతే భయభక్తులతో పూజిస్తారు. వెంకన్నకు ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవం ఎంత ప్రసిద్ధమో తిరుపతిలో ఏటా జరిగే గంగ జాతర కూడా స్థానికంగా అంతే ప్రసిద్ధం. రాయలసీమలో ప్రసిద్ధ గ్రామదేవత గంగమ్మ. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ప్రధాన గ్రామదేవత గంగమ్మ. చిత్తూరు జిల్లా అంతటా వ్యాపించి ఉన్న గంగమ్మకు ప్రతి సంవత్సరం జాతరలు జరిపిస్తూ ఉండడం పేర్కొనదగిన విషయం. గంగమ్మ ఆంధ్రదేశంలో ప్రత్యేకించి రాయలసీమలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆమెకు తిరుపతిలో ఉన్నంత ప్రాధాన్యం ప్రాశస్త్యం వైవిధ్యం మరెక్కడా లేదు. గంగ జాతర తిరుపతిలో జరిగినంత వైభవంగా ఎక్కడా జరగదు. తిరుపతిలో ప్రధాన గ్రామదేవతగా పూజలందుకుంటున్న ఈ గంగమ్మ ఎంతో చరిత్రను కలిగి ఉంది. తిరుపతిలో గంగమ్మ 2 పేర్లతో వ్యవహరించబడుతూ పూజలందుకుంటూ ఉంది. ఒకరిని తాళ్లపాక గంగమ్మ, మరొకరిని తాతయ్యగుంట గంగమ్మ అని అంటారు. తాళ్లపాక గంగమ్మను పెద్ద గంగమ్మ అని, తాతయ్యగుంట గంగమ్మను చిన్న గంగమ్మ అని కూడా అంటారు. తిరుపతిలో వెలిసిన గంగమ్మను క్షేత్రపాలికగా చెబుతారు. తిరుమల శ్రీవారిని దర్శించడానికి వచ్చిన భక్తులు తొలిగా అమ్మవారిని దర్శనం చేసి అమ్మవారి అనుమతి తీసుకున్న తరువాతే తిరుమలకు వెళ్లి వరాహస్వామిని దర్శించి తరువాత శ్రీవారిని దర్శించి అటుపిమ్మట తిరుచానూరు వచ్చి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించిన తరువాతే యాత్ర పూర్తి అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా తిరుపతి గంగమ్మకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చెల్లెలుగా భావించి ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరకి కొత్త చాట, గంప, పట్టుశేష వస్త్రం, పసుపు కుంకుమ, గాజులు, పువ్వులు అమ్మవారికి సారిగా తిరుపతికి పంపిస్తూ ఉంటారు. జానపద గేయాలను పరిశీలించి కూడా వెంకటేశ్వర స్వామి వారికి గంగమ్మ చెల్లెలు అని తెలుసుకోవచ్చు. ఒక జానపద గేయంలో ఇలా ఉంది. తిరుపతికి పడమర దిశగా పేరూరు బండ అనే స్థలంలో పేరూరమ్మ శేషాచలపతి అనే భార్యాభర్తలు ఉండేవారు. వారికి 7 మంది కొడుకులు ఉండేవారు. పెద్ద ఓబులన్న, చిన్న ఓబులన్న, మద్దిలేటన్న, పెంచల నరసింహ, కదిరి నరసింహ, గోవిందరాజు, వెంకటేశ్వరుడు అని 7 మంది కొడుకులు ఉండేవారు. అందులో అన్నలు అందరికీ తగిన చోటు దొరుకుతుంది. అందరికన్నా చిన్నవాడైన వెంకటేశ్వరుడు తాను నివసించడానికి తగిన స్థలం వెతుక్కోవడానికి తన తల్లి పేరూరమ్మ దగ్గర సెలవు పుచ్చుకొని బయలుదేరుతాడు. ఎంత వెతికినా తనకు తగిన స్థలం దొరకదు. అలా వెతుక్కుంటూ తిరుపతిలో ఉండే 3 గుంటల మధ్యలో ఉన్న గంగమ్మ దగ్గరకు వచ్చి తగిన స్థలం ఎక్కడుందో చెప్పమంటాడు. తనకి తగిన చోటు చూపిస్తే నా పాదాల అచ్చు నీ దగ్గర ఉంచి నీకు సంవత్సరానికి 1 దినము జాతర చేపిస్తూ నీకు దున్నపోతులను గండబియ్యము ఆహారమిస్తూ నిన్ను నా సోదరిగా భావించి ప్రతి సంవత్సరము నీకు సారెను పంపిస్తానని స్వామివారు అమ్మవారికి చెబుతారు. 3 గుంటల గంగమ్మ అంటే ప్రస్తుతం ఉన్న శ్రీ తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారి ఆలయం చుట్టూ 3 గుంటలు ఉండేటివి. అందులో గుడికి వెనక పక్క మల్లయ్య గుంట, గుడికి ముందర పక్క తాతయ్య గుంట, గుడికి కుడి చేతి పక్క తాళపాక గుంట, ఇలా 3 చెరువుల మధ్యలో అమ్మవారు ఉండడం చేత అమ్మవారికి అప్పుడు 3 గుంటల గంగమ్మ అని పేరు వచ్చింది. తిరుమల ఆలయం నుంచి గంగమ్మకు చేట, గంప, శేషవస్త్రం, పసుపు కుంకుమలు రావడానికి కారణం ఇంకో రకంగా కూడా భావించవచ్చు. పూర్వం యాదవులు తిరుపతి నుండి పశువులను మేపుకోవడానికి తిరుమల కొండకు వెళ్లి అక్కడ వాళ్ళు సరస్సు పక్కన ఉన్న చింత చెట్టు కింద ఒక నల్లటి రాతి విగ్రహాన్ని ఉంచుకొని పూజించేవారట.
బహుశా ఆ దేవత శక్తి స్వరూపిణి కావచ్చు. ఈ శక్తి స్వరూపిణి తిరుపతి గ్రామ దేవత అయిన గంగమ్మకు తోబుట్టువుగా వారు భావించి ఉండవచ్చు. అందుకే తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి గురువారం తెల్లవారుజామున తిరుప్పావడ సేవ ఉత్సవంలో శక్తి దేవతలకు వేసినట్టు అన్నాన్ని కుంభంగా వేయడాన్ని మనం నేటికీ చూడవచ్చు. ఈ ఉత్సవంలో కుంభం వేయడం శక్తి పూజను, గంగా జాతరను గుర్తుకు చేస్తాయట. కొందరు శ్రీ వెంకటేశ్వర స్వామిని బాలా త్రిపుర సుందరి అని అంటారు. శక్తి స్వరూపం కాబట్టే బాలాజీ అనే పేరు కూడా వచ్చిందంటారు. తిరుపతిలో వెలసిన గ్రామ దేవతలు మొత్తం 7 మంది అని చెబుతారు. ఈ 7 మంది అక్కా చెల్లెళ్ళని. ఇందులో పెద్దవారు శ్రీ తాళ్లపాక పెద్ద గంగమ్మ, 2వ గంగమ్మ ముత్యాలమ్మ, 3వ గంగమ్మ నేరేళ్లమ్మ, 4వ గంగమ్మ మాతమ్మ, 5వ గంగమ్మ వేషాలమ్మ, 6వ గంగమ్మ నడివీధి గంగమ్మ, 7వ గంగమ్మ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ. ఇందులో ప్రధాన దేవతలు శ్రీ తాళ్లపాక పెద్ద గంగమ్మ, శ్రీ తాతయ్యగుంట చిన్న గంగమ్మ. శ్రీ తాతయ్యగుంట చిన్న గంగమ్మ కేంద్రమయ్యే జాతర మొత్తం జరుగుతూ ఉంటుంది. అసలు ఈ గంగమ్మలు ఈ తిరుపతికి ఎలా వచ్చారు, వీళ్ళ ఆలయాలు ఇక్కడ ఎలా నిర్మించబడ్డాయి అన్నది ఇంకొక భాగంలో తెలుసుకుందాం.